నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ విలేజ్కి సంబంధించి కత్వా చెరువు అనేది ఉంది. కత్వా చెరువు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది అంటే దాదాపు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి ఈ బఫర్ జోన్ అంతా కలుపుకొని 142 ఎకరాలు ఉన్న ఈ చెరువుని కొంత ఆక్రమణకు గురైందని చెప్పేసి ఈరోజు అధికారులు రావడం జరిగింది. హైడ్రా అధికారులు దీంట్లో ఉన్న దాదాపు 14 విల్లాలను అయితే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విల్లాలకు సంబంధించి పూర్తి విశేషాలు ఏంటంటే దీన్ని దాదాపు వాళ్ళు 2021-22 సంవత్సరంలో ఇక్కడ 2 సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ పర్చేజ్ చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. పర్చేజ్ చేసిన వాళ్ళకు ఇప్పుడు హైడ్రా అధికారులు ఇక్కడున్న స్థానికులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడున్న ఓనర్స్కి లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇక్కడున్న ఓనర్స్కి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వెంటనే దీంట్లో కూల్చేయడం జరిగింది. ఓనర్స్ ఇక్కడ దీన్ని తీసుకున్న వాళ్ళు లేక్ వ్యూ ఉంటుంది, ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మంచి ప్రదేశంలో వీళ్ళు కట్టించినామని చెప్పేసి వాళ్ళకు అమ్మడం జరిగింది. ఉచిత డబల్ ట్యాక్సీ కడితే తొందర పర్మిషన్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం వలన వాళ్ళు మోసపోయి ఈ ఇళ్లను తీసుకొని వాళ్ళు ఈ రోజు కూల్చివేత గురై వాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దీనికి మెయిన్ ఏంటంటే మల్లంపేట్ కత్వా చెరువు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ఈ ప్రాంతంలో 320 విల్లాలు ఉన్నాయి. టోటల్గా 320 విల్లాలలో 60 విల్లాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా విల్లాలకు ఫోర్జరీ డాక్యుమెంట్లు అండ్ పర్మిషన్ లేకుండా నకిలీ డాక్యుమెంట్లతో ఇవన్నీ మిగతా 260 విల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా హైడ్రా దృష్టిలోకి ఇప్పటివరకు అయితే వచ్చాయి. వాళ్ళన్నీ కొంత ఇప్పటివరకు అయితే 14 విల్లాలను నేలమట్టం చేశారు. దానికి సంబంధించి ఎక్స్ అని ఒక మార్క్ పెట్టి దానికి బి అంటే బఫర్ జోన్లో ఉన్న విల్లాలుగా అక్కడ గుర్తించడం జరిగింది. ఈ బిల్డింగ్ ఇది రోడ్ నెంబర్ 14. ఇది రోడ్ నెంబర్ 14 నుంచి రోడ్ నెంబర్ లెఫ్ట్ రైట్ అన్నట్టు రైట్లో 14 to 24 విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ రోడ్ నెంబర్ 13 అది. రోడ్ నెంబర్ 13లో ఒక విల్లాస్ అవుతున్నాయి. ఇక్కడ పి అని చెప్పేసి మనకు ఒక బిల్డింగ్ ఉంది అన్నట్టు. ఎక్స్బి అంటే బఫర్ జోన్లో ఉన్న ఈ బిల్డింగ్ అన్నట్టు. బఫర్ జోన్లో ఉన్న ఈ బిల్డింగ్ను వాళ్ళు కూల్చేయడం జరుగుతుంది అన్నట్టు. నిన్నటి నుంచి మనం వార్తల్లో చూసుకున్నది ఏంటంటే విల్లాలు అని చెప్తున్నారు, కానీ విల్లాలు కావు. ఒక 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్లు ఉన్న ఒక డబుల్ ఫ్లోర్ ఉన్న ఒక డూప్లెక్స్ హౌస్ అన్నట్టు. డూప్లెక్స్ హౌస్లో ఇవి అక్రమ పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ లేనిది ఎలాంటి ఇల్లు కట్టడం ఏదన్నా జరగదు. కానీ హెచ్ఎండిఏ లేఅవుట్ లేక్ వ్యూ ఇదంతా ఉందని చెప్పేసి గవర్నమెంట్ వాటర్ కోసమైనా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్డు కోసమైనా ఈ కరెంటు కోసమైనా దేనికోసమైనా గవర్నమెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ప్రతిదానికి గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అనేది నిర్మించుకున్నారు. హెచ్ఎండిఏ లేఅవుట్ మంచిగా ఉంటుంది లేక్ వ్యూ అని చెప్పేసి వీళ్ళు కొనుక్కోవడం కూడా జరిగింది. కొనుక్కున్న తర్వాత దీని మీద వాళ్ళు మేము ఇంత ఎఫెక్ట్ పెట్టి మన డ్రీమ్ హోమ్గా మేము మా లైఫ్లో ఒక ఇల్లు కావాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ డ్రీమ్గా అనుకున్న ఇల్లు ఈరోజు వాళ్ళ కళ్ళముగల నీలమట్టం అవుతుంటే అక్రమైన ప్లేస్లో వాళ్ళకి ఒక ఇల్లును చూపించి వాళ్ళకు ఈరోజు రోడ్ల పైనకి తీసుకొస్తే వాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. నిన్న మాదాపూర్ బోరబండలో సూరం చెరువు వద్ద ఆక్రమణకు గురైన కొంత ప్రాంతాన్ని ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, మేము పేదవాళ్ళము, మా పైన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా కట్టడాలను కూల్చివేత ఎంతవరకు కరెక్ట్గా అని చెప్పేసి కొంతమంది గ్యాస్ను కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. ఇక్కడ కొంతమంది వాళ్ళ కాలనీవాసులు ఎంతో డ్రీమ్గా కొనుక్కున్న వీళ్ళ ఫ్లాట్లు అయితే చూడడానికి వస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకో ఏంటంటే గవర్నమెంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి రోడ్డుకు పర్మిషన్ ఇచ్చింది అండ్ కరెంట్ కోసం వాటర్ కోసం ప్రతి దానికోసం గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చి ఈరోజు గవర్నమెంటే కూలగొట్టడం పైన వాళ్ళైతే కొంతవరకు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 320 ఇళ్ళు ఉన్న ఈ ప్లేస్ను 60 మాత్రమే పర్మిషన్ ఉన్న వాటిని చేసి మిగతా విల్లాలను మాత్రం ఈ ప్లాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికైనా ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్లాట్లు ఎలాంటి ప్లేస్లో ఉన్నాయి, ఏవి మంచివి, ఆ చెరువు కట్టలు ఇవి ఉంటాయి కదా వాటి దగ్గర ఉన్న ప్లాట్లు ఇలాంటివి అయితే తీసుకోకండి. ఎందుకంటే అవి రేపటికి మన పర్యావరణకు ముప్పు అయితే ఇలాంటి మన కోట్లు నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలాంటివి మోసపూరిత డాక్యుమెంట్లు అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఒకసారి చూసి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇది కరెక్ట్ ప్లేస్ అదన్న తర్వాతనే చూసి తీసుకోండి. ఇలాంటి ఇబ్బందులు పడేటప్పుడు ప్రతి ఒక్కరు గమనించగలరు. నోటీస్ ఇస్తే ఇండివిజువల్కి నోటీస్ రాదు సార్, ఇట్ విల్ గో టు అ బిల్డర్. ఫస్ట్ ఇది ఎవరు కట్టారో వాళ్ళకి వెళ్తుంది. ఆమెకి నోటీస్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ షీ షుడ్ క్వశ్చన్ ద పీపుల్ ఫర్ స్టేయింగ్ హియర్, పాయింట్ నెంబర్ 1. అండ్ బీయింగ్ ఇన్ దిస్ సొసైటీ
ఇప్పుడు ఇల్లు కట్టి ఈ స్టేజ్కి రావాలంటే ఏమేమి జరుగుంటుంది అనుకుంటారు? ఒక విఆర్ఓ సంతకం పెట్టుంటాడు, ఓ ఎంఆర్ఓ సంతకం పెట్టుంటాడు, కాంట్రాక్టర్ కట్టుంటాడు. ఇన్ని జరిగిన తర్వాత అసలు ఈ నోటీస్ అనేది లేదంటే బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే బేసిక్ బాధ్యత ఎవరికైనా కూల్చుదామని అనుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి బాబు మేము ఇది కూల్చేద్దాం అనుకుంటున్నాం 10 రోజులలో, మేము నోటీసు బిల్డర్కి ఆల్రెడీ ఇచ్చినాం, ఆమె మీకు ఇచ్చిందో లేదో మాకు తెలియదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. రెండోది, కూల్చేటప్పుడు ఆ బిల్డర్ని పిలిచి అమ్మ మేము ఇగో ఇన్ని ఇల్లు కూల్చేస్తున్నాం, మీరు బఫర్ జోన్లో కట్టింది, మీరు వాళ్ళకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు? అందులో దేర్ విల్ బి ఓన్లీ 2 బయర్స్ అండి. ఒక బయ్యర్ ఈజ్ ఎ ఫుల్ పేమెంట్ బయ్యర్ ఉంటాడు, ఒక బయ్యర్ ఈజ్ ఎ లోన్ బయ్యర్ ఉంటాడు. లోన్ బయ్యర్ అయితే వాడు జీవితాంతం లోన్ కట్టుకోవాల్సిందే సార్. ఇది కూల్చేసింది కదా అని బ్యాంక్ కూడా వచ్చి అయ్యో నువ్వు ఇల్లు లేదులేండి ఇప్పటి నుంచి లోన్ కట్టొద్దు అని అంటాడు. సో టిల్ 2040 2050 వరకు హ్యాస్ టు బేర్ దట్ లోన్. ఇప్పుడు అక్కడ నా ఇల్లు కూల్చేసారు 60వ నెంబర్ది. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఐ పేడ్ ఫుల్ అమౌంట్ ఉంది దానిపైన.